హాయ్ అండి. ఈరోజైతే మనం గోరుమిటీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ప్రాసెస్ వచ్చేసి నెయ్యిని కొద్దిగా నూనెని తీసుకుంటున్నామండి. మొత్తం నెయ్యి తీసుకుంటే ఇంకా మంచిదండి. టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది, అలానే హెల్త్కి కూడా మంచిదండి. ఆ తర్వాత 2 కేజీల వరకు మైదాని తీసుకుంటున్నామండి. 2 కేజీల మైదాని జల్లించుకోవాలి ఫస్ట్. 2 కేజీల మైదాకి కేజీ వరకు బొంబాయి రవ్వ పడుతుందండి. కేజీ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాము. 2 కేజీల మైదా, కేజీ బొంబాయి రవ్వ, కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నామండి. మిక్స్ చేసుకున్నాక హీట్ చేసుకున్న నెయ్యిని కూడా పిండిలో వేస్తున్నాం అన్నమాట. నెయ్యిని కూడా వేసాక నెయ్యి హీట్గా ఉంటుంది కదండి, అందుకని గరిటె పెట్టి బాగా కలుపుకుంటున్నాము. పిండి అంతా నెయ్యి పట్టేలా కలుపుకోవాలన్నమాట అండి. ఇప్పుడు పిండిలో నెయ్యి అంతా కలిసింది కదండి, కొద్దిగా చల్లారింది. ఇప్పుడు చేత్తో ఇంకా బాల్స్ కూడా లేకుండా చక్కగా చేత్తో మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. పిండిని నెయ్యి పట్టేలా మిక్స్ చేయాలి. చాలా బాగుంటాయండి టేస్టీగా ఈ గోరుమిటీలు రెసిపీ వచ్చేసి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. స్వీట్ ఐటెం కదా, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. మీరు వీడియో మొత్తం చూసినాక నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్. మొత్తం పిండి అంతా కలుపుకుంటున్నామండి. కలిపేసుకున్నాం. ఇంకా మొత్తం నెయ్యి పట్టేసిన పిండి అంతాని కలిసింది బాగానే. ఇప్పుడు వాటర్ తీసుకుని వాటర్ కూడా పిండిలో వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకండి. ఒకవేళ వాటర్ ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది అండి. కొలతల ప్రకారమే బాగుంటుంది. అందుకనేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామండి, ఏ మాదిరిగా కలుపుకుంటాం, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటాం. సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా పిండి అంతా కలుపుకోవాలండి. బాల్ అయ్యేలాగా ముద్దలాగా. గట్టిగా కలుపుకోకండి అలాగని చెప్పేసి, ఎందుకంటే గట్టిచ్చేస్తే గోరుమిటీలు టేస్ట్ బాగోవన్నమాట. మనం చపాతీ పిండికి ఏ మాదిరి కలుపుకుంటామో ఆ మాదిరి కలుపుకుంటే సరిపోతుందండి. బాగా కలుపుకుంటే గుల్లగా కూడా వస్తాయి అన్నమాట అండి. పిండి బాగా కలుపుకోవాలి. మొత్తం ఒక బాల్ చేసుకోవాలి. లాస్ట్కి బాగా కలిపి మొత్తం స్మాష్ చేసేసి మొత్తం బాగా కలుపుకుని ఒక బాల్, చపాతీ బాల్ లెక్క చేసేసుకుని మళ్ళీ అందులోంచి చిన్న ఉండల్లా చేసుకోవాలండి రౌండ్గానే. కొన్ని ఉండలు చేసుకున్నాక ఇప్పుడు గోరుమిటీల షేప్ని అయితే చేసుకుందాము. గోరుమిటీల షేప్ ఎలా చేయాలనో మీకు చూపిస్తాను. నాకైతే అసలు రాలేదనమాట. మా చిన్న అత్తయ్య గారే చేశారు ఈ రెసిపీ వచ్చేసి. మా చిన్న అత్తయ్య గారు అయితే ఇలాంటి స్వీట్ ఐటమ్స్, పప్పల్ లాంటి రెసిపీస్ అన్నీ చాలా బాగా చేస్తారు. అదిగోండి బొట్టన వేలు కిందుండి 2 వేల మధ్యలోంచి ప్రెస్ చేయాలన్నమాట. చూడండి ఇప్పుడు మళ్ళీ కిందకి రావాలి. బొట్టన వేలు 2 వేలు మధ్యలో ప్రెస్ చేయాలి. పలుచగా చేసుకోవాలండి, దల్చరగా చేసుకోవద్దు. గుల్లగా ఉంటాయి పలుచగా చేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టేసి పొయ్యి మీద 1.5 లీటర్ వరకు ఆయిల్ తీసుకోవాలండి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి, బాగుంటుంది హెల్త్కి. 1.5 ఆయిల్ లీటర్ తీసుకుని బాగా హీట్ చేసుకున్న తర్వాత గోరుమిటీలు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి, తయారు చేసుకుని ఆ గోరుమిటీల్ని వేసుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి గోరుమిటీలు వచ్చేసి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఒక పక్కకు తీసేసుకోవాలి. ముందుగా అన్నీ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అదిగోండి ఒకటి తీసి చూస్తున్నాము, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదండి. ఇంకా అన్నీ తీసేస్తున్నాం పక్కకి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం కూడా వేస్తున్నామండి. సెకండ్ టైం కూడా వేసేసాము. అలా కొద్దిగా ఒక పట్టుకు వచ్చేసి ఒక 10 వరకు పడతాయి అన్నమాట గోరుమిటీలు. మేము తీసుకున్న కడాయికి వచ్చేసి, మరి మీరు తీసుకున్న కడాయి సైజుని బట్టి మీకు ఎన్ని పడతాయో చూసి వేసుకోండి. అటు ఇటు తిప్పుకోవాలన్నమాట, లేదంటే ఒక పక్కనే ఫ్రై అయ్యి ఇంకో పక్కన ఫ్రై అవ్వకుండా ఉంటాయి.
తిప్పుకుంటూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ వచ్చేసి అయితే మనం ఎక్కడికన్నా జర్నీ చేసినా కూడా తీసుకుని వెళ్ళొచ్చండి. గోరుమిటీలు చాలా బాగుంటాయి. 1 మంత్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. 1 మంత్ వరకు ఉంటాయి. ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే, ఒక డే కష్టపడ్డామంటే 1 మంత్ వరకు తినవచ్చు అన్నమాట. మేమైతే బెల్లం పాకం పడుతున్నాం. పంచదార పాకం కూడా పడతారండి చాలామంది. కానీ హెల్త్కి బెల్లం మంచిదనేసి మేము బెల్లం తీసుకుంటున్నామండి. ఇవి మా చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా చేసుకునేవారు. మన పిల్లలు కూడా స్కూల్కి తీసుకెళ్ళడానికి అవి బాగుంటాయండి. రోజుకొకటి స్నాక్స్ బాక్స్లో పెడితే స్నాక్ ఐటెం కింద చాలండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇంకా ఈ గోరుమిటీలను కూడా తీసేస్తున్నాము. మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకున్నామండి. మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు బెల్లం పాకం అని చెప్పాను కదండి. బెల్లం వచ్చేసి 2 కేజీల వరకు తీసుకుంటున్నాము. 2 కేజీల మైదాకి 2 కేజీల బెల్లం పడుతుంది. కొద్దిగా వాటర్ వేసుకుని ఆ తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. ఆ కడాయి వచ్చేసి కొంచెం కొంచెం కరుగుతుంది, చూసారా, మెల్ట్ అవుతుంది అన్నమాట. పాకం మట్టికి చాలా ఇంపార్టెంట్ అండి. ముద్ర పాకం రావాలి. మీకు ఒకవేళ ముద్ర పాకం తెలియకపోతే ఫింగర్ టు ఫింగర్ ఇలా తీగ లెక్క రావాలి. ఆ తర్వాత యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోరుమిటీలు అందులో వేసుకుని తీయాలి. అదే లేత పాకం అనుకోండి, ఇప్పుడు మేము వేసే గోరుమిటీలు చూడండి, బెల్లం చక్కగా పడుతుంది. లేత పాకం అయితే అలా పట్టదనమాట. అందుకని చాలా ఇంపార్టెంట్ పాకం అనేది. లేదా వాటర్లో వేసుకుని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట, ముద్ర పాకం వచ్చిందో లేదో. అదైతే షూట్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తే తప్పనిసరిగా తీసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. పాకంలో వేసిన గోరుమిటీలు చూసారండి, ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్గాని. ఇంకా అయిపోయినాయండి గోరుమిటీలు వచ్చేసి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. నచ్చితే నాకు ఒక కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.